ప్రభువైన యేసుక్రీస్తు మధురనామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు కాలంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి పిల్లరా దేవుని భయం లేక వాళ్ళు జీవించారు. దేవుడు ఇశ్రాయేలుపై తన ఉగ్రతను చూపించి వారి పండిన పంటంతటా కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఇశ్రాయేలీయులకి ఏమీ కాలంలో సంతోషం లేదు. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి తన ప్రజలు బలహీనమైపోవటం, నష్టం కలిగినప్పుడు దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మరలా ఆయన తన అనుగ్రహాన్ని చూపిస్తూ యోవేలు ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు, ఇప్పుడైనను కన్నీరు విడిచుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని ప్రభువు వెంటనే ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగి ఉపవాసం నుండి వాళ్ళు ప్రార్థించినప్పుడు మరలా వారి పంట సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. ఈ 2వ అధ్యాయం 25వ వచనంలో మరి వారు మరలా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు పోయిన సంవత్సరం కోల్పోయిన పంటను మరలా ఈ సంవత్సరం రెండింతలో దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరంలో మరి ఆర్థికంగాను నష్టపోయి ఉండొచ్చు, ఆరోగ్యంగాను బలహీనమైపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ వ్యాపారం నష్టం రావచ్చు, నీ పంట పొలంలో నష్టం రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని సహాయాన్ని కోరుకున్నట్లయితే, యోవేలు కాలం ఇశ్రాయేలు ఎలాగైతే తిరిగి కోల్పోయినటువంటి దాన్ని రెండింతలు వాళ్ళు పొందుకున్నారో 2025వ సంవత్సరంలో మరి నువ్వు కోల్పోయిన దానిని 2026 సంవత్సరంలో దేవుడి కాలం నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వైపు తిరుగు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవుడికి దూరం అయిపోయావో మరలా పశ్చాత్తాపడి, దేవా నాయన నేను పాపి, నాలో లోపం ఉంది ప్రభువా, నన్ను క్షమించు నాయన, మరలా నాకు ఆనందాన్ని, మరలా ఆ ధనాన్ని నాకు దయచేయండి, ఆ సమృద్ధిని నాకు దయచేయండి ఆయన ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పక మనకు అనుగ్రహించేవాడైనాడు. మహాపరిశుద్ధులు వీడు తండ్రి, యోవేలు కాలంలో ప్రభువా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల నష్టాన్ని చూశారు. మరలా వారి దేవుని వైపు తిరిగినప్పుడు కోల్పోయిన పంటను వారికి అనుగ్రహించినట్లుగా ఈ ప్రార్థనలు ఇస్తున్నటువంటి వారి కుటుంబాలు 2025లో వారు ఏమైతే కోల్పోయారో ప్రభువా నాయనా నీకు వందనాలు ప్రభు, వాటిని 2026 నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీ వైపు తిరిగి నాయన వారికి కావలసిన ఆరోగ్యం, వారికి కావలసిన ధన సమృద్ధి, వారికి కావలసిన సంతోషం ప్రభువా నాయన ఆనాడు ఇశ్రాయేలుకి అనుగ్రహించినట్లుగా ప్రార్థనలు ఇప్పిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో నాయన మీరు సమృద్ధి దేవుని ఆశీర్వాదం అనుగ్రహింపచేయమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.